ఇలాంటి పరిణామాల మధ్య తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఏం చేయబోతున్నారు? రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఆయన ముందు 5 మార్గాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగడం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళకి భవితవ్యం తేలే వరకు వేచి చూడడం మొదటి ఆప్షన్. శశికళతో వెంటనే ప్రమాణం చేయించడం గవర్నర్ ముందున్న రెండో ఆప్షన్. బలం నిరూపించుకుంటే వెంటనే శశికళతో సీఎంగా ప్రమాణం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పన్నీర్ సెల్వం వైఖరి చాలా ఆసక్తికరంగా ఉంది. అవసరమైతే తన రాజీనామాని ఉపసంహరించుకుంటానని ప్రకటించారు పన్నీర్ సెల్వం. ఒత్తిడి కారణంగానే పన్నీర్ సెల్వం రాజీనామా చేశారా అన్న విషయంపై క్లారిటీ తీసుకున్న తర్వాత ఆయన్ను పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేల బలం తమకే ఉందని అటు శశికళ వర్గం ఇటు పన్నీర్ సెల్వం వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీలో బల పరీక్షకి ఆదేశిస్తే అసలు విషయం తేలిపోతుంది. ఇది గవర్నర్ ముందున్న 4వ ఆప్షన్. ఇక రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం గవర్నర్ ముందున్న 5వ ఆప్షన్. చాలామంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఏం చేయబోతున్నారు? రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఆయన ముందు 5 మార్గాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగడం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ భవితవ్యం తేలే వరకు వేచి ఉండడం మొదటి ఆప్షన్. ఇక శశికళతో వెంటనే ప్రమాణం చేయించడం గవర్నర్ ముందున్న రెండో ఆప్షన్. బలం నిరూపించుకుంటే వెంటనే శశికళతో సీఎంగా ప్రమాణం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పన్నీర్ సెల్వం వైఖరి చాలా ఆసక్తికరంగా మారింది. అవసరమైతే తన రాజీనామాని ఉపసంహరించుకుంటానని ఆయన ప్రకటించారు. ఒత్తిడి కారణంగానే పన్నీర్ సెల్వం రాజీనామా చేశారా అన్న విషయంపై క్లారిటీ తీసుకున్న తర్వాత ఆయన్ని పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేల బలం తమకే ఉందని అటు శశికళ వర్గం ఇటు పన్నీర్ సెల్వం వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీలో బల పరీక్షకి ఆదేశిస్తే అసలు విషయం తేలిపోతుంది. ఇది గవర్నర్ ముందున్న 4వ ఆప్షన్. రాజకీయ అనిశ్చితిని తొలగించడానికి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం గవర్నర్ ముందున్న 5వ ఆప్షన్. చాలామంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. చెన్నై అప్డేట్స్ ని పోయస్ గార్డెన్ నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇవాళ ఎన్ని గంటలకి విద్యాసాగర్ రావు అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితమైన సమయం తెలిసిందా? సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై రాబోతున్నారు. వచ్చిన వెంటనే ఆయన ముందుగా ముఖ్య అధికారులను పిలిపించుకుని మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు మిగిలినటువంటి అధికారులతో కూడా మాట్లాడి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఎమ్మెల్యేల వ్యవహారంలో క్యాంపులు నడుస్తున్నాయన్నటువంటి ప్రచారం కూడా బయటకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా వివరాలను ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు కూడా శశికళ కావచ్చు ఇటు పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు. రాజ్భవన్ వర్గాలు కూడా దాన్ని ధృవీకరించడం లేదు. అయితే ముందుగా అధికారులతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇద్దరు నేతలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి శశికళను కూడా కలిసి మాట్లాడతారు. అలాగే పన్నీర్ సెల్వం కూడా ముందు నుంచే చెబుతున్నారు గవర్నర్ కలవబోతున్నారు అనేసి. సో ఇప్పటికే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముందుగా అవకాశం పన్నీర్ సెల్వంకే ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఆయన ఏం చెప్పబోతున్నాడు? ఇప్పటికే ఆయన రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటారని చెప్పినటువంటి నేపథ్యంలో అవసరమైతే బల నిరూపణకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తుంటే సో ఈ మాటలను గవర్నర్ ఏ విధంగా చూడబోతూ ఉన్నారు? ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో ఈయనకు ప్రభుత్వం అంటే ఆయనకు బల నిరూపణకు అవకాశం ఇస్తారా లేదన్నది కూడా కొంత తేలాల్సిన విషయం. మరోవైపు ఇప్పటికే క్యాంపు రాజకీయాలతో ఇటు 87 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శశికళ వర్గం క్యాంపులో ఉంటే మిగిలినటువంటి 43 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్నటువంటి విషయం ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఇటు ఇరు వర్గాలకు కూడా అందుబాటులో లేరని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మాత్రం ఎవరైతే అందుబాటులో లేని ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా పన్నీర్ సెల్వం వైపు రాబోతున్నారు. అందుకే ఆ క్యాంపుకు వెళ్ళలేదని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అన్నాడీఎంకే పార్టీలో 2 వర్గాలుగా మాత్రం చీలిపోతే ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో కూడా చీలికొచ్చిందని ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తుంది. మొత్తం తమిళనాడులో 38 మంది దేవర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇప్పటి వరకు ఈ పన్నీర్ సెల్వం కావచ్చు ఇటు శశికళ కావచ్చు ఇద్దరు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కావచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ 43 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అందుబాటులో లేరు వారిలో 20 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. శశికళకు అందుబాటులో లేరంటే వీరంతా ఖచ్చితంగా పన్నీర్ సెల్వం వైపు వెళ్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇంకా
ఇంకా సమయం ఉంది, గవర్నర్ ఏం చెప్పబోతున్నా అనే దానికోసం అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఆ తర్వాత పన్నీర్సెల్వం ముందు నుంచి చెప్తున్నటువంటి తమకు మద్దతు ఉంది, బల నిరూపణకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఆయన ఏం ప్రయత్నాలు చేయబోతున్నారు, ఇప్పటికే దూరమైనటువంటి 43 మంది ఎమ్మెల్యేలను రప్పించుకోవడం పాటు ఉన్నటువంటి 87 మంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోకుండా కాపాడుకునేందుకు శశికళ ప్రయత్నాలు చేస్తుంటే గవర్నర్ పర్యటన తర్వాత, గవర్నర్ వచ్చిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం. ఎస్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై చేరుకుంటారని తెలుస్తోంది. ఆయన చెన్నై చేరుకున్న తర్వాత ముందుగా అధికారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలతో ఆయన భేటీ కాబోతున్నారు. ముందుగా పన్నీర్ సెల్వం వర్గంతోనే గవర్నర్ సమావేశం అవుతారని తెలుస్తోంది. ఆయనతో మాట్లాడి ఆయన ఒత్తిడి కారణంగానే రాజీనామా చేయాల్సి వచ్చిందా అన్న క్లారిటీ తీసుకున్న తర్వాత ఆయన తదుపరి స్టెప్స్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు శశికళ, మరోవైపు పన్నీర్ సెల్వం ఇద్దరు తమకే అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని చాటుతున్న క్రమంలో బల ప్రదర్శన కూడా గవర్నర్ ముందు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు క్లైమాక్స్కి చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు నేడు ఇరుపక్షాలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చెన్నైకి చేరుకోబోతున్నారు గవర్నర్. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెప్తున్న శశికళ వర్గం ఒకవైపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరింది. అయితే అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలనుకున్న ఇప్పటి వరకు అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. తంబిదురై నేతృత్వంలో అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతిని కలిసి గవర్నర్ తీరుపై ప్రధానంగా ఫిర్యాదు చేయబోతున్నారు ఎంపీలు. మెజారిటీ తమకున్నప్పటికీ గవర్నర్ శశికళని సీఎంగా ప్రమాణం చేయించడానికి ఆహ్వానించట్లేదన్నది అన్నాడీఎంకే ఎంపీల ప్రధానమైన ఆరోపణ. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి ప్రణబ్ అపాయింట్మెంట్ వారికి ఖరారు కాలేదు. ఇక శశికళకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న విషయంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ చెప్తున్నారు. వీళ్ళందరినీ సీక్రెట్ క్యాంప్కి తరలించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను బస్సుల్లో ఎక్కించి చెన్నైలోని 5 హోటల్స్కి తరలించారు శశికళ అనుచరులు. ఎమ్మెల్యేల నుంచి ఫోన్లను కూడా తీసేసుకున్నారు. గతంలో జయలలిత నియమించిన అన్నాడీఎంకే ఐటీ విభాగం చీఫ్ని తొలగించారు శశికళ. 130 మంది క్యాంప్లో ఉన్నారని శశికళ వర్గం చెప్తున్నప్పటికీ 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక గవర్నర్ చెన్నై చేరుకోగానే ఆయనతో సమావేశం కాబోతున్నారు శశికళ. తనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరబోతున్నారు. కేర్ టేకర్ సీఎం పన్నీర్ సెల్వం కూడా గవర్నర్తో సమావేశం కాబోతున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఏం నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై ఉత్కంఠత నెలకొంది.